చిలుకూరు రమేష్ గారు, అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు గారు, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు రామచంద్ర గారు మరియు నాతోటి నాయకులకు కార్యకర్తలతో అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మనం వాస్తవంగా నైతికంగా ఈ జిల్లాలో పార్లమెంటు ఎలక్షన్లో మనం గెలిచినప్పుడు, ఎందుకంటే మనం 25,000 ఓట్లు వచ్చిన దగ్గర నుంచి ఇవాళ మనం 1,20,000 ఓట్లకు వచ్చినాం. అంటే కార్యకర్తల యొక్క కృషి, కార్యకర్తల యొక్క పట్టుదల, కార్యకర్తలు తమ పనులను కూడా మానుకొని ఎంతో కష్టపడి పని చేసుకుంటూ మనకు ప్రచారం చేయడం వల్ల మనం ఇవాళ ఈ ఓట్లు వచ్చినాయని చెప్పి మన యొక్క కార్యకర్తల యొక్క గొప్పతనమని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము నాయకులు ఒక్కరు ఎవరో కాదు, కింద స్థాయి కార్యకర్త బూత్లో కనుక పనిచేయగలిగితేనే మనకు ఆ ఓట్లు వచ్చినాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ ఎలక్షన్లో కూడా మనం అదేవిధంగా మన గ్రామ స్థాయిలో పటిష్టం కావాలంటే మనం ఇప్పటి నుంచి గ్రామాల్లో సమస్యల మీద పోరాడాలి. దాని ద్వారానే మనం సర్పంచ్ను గెలుస్తాం, దాని ద్వారానే ఎంపీటీసీని గెలుస్తాం. లేని పక్షంలో మన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కనుక మనకు లేకపోతే మన ప్రజాప్రతినిధులు ఏ రోజు కూడా ఏ నాయకుడు కనీసం మనం ఏది కూడా కాలేము. వార్డు మెంబర్ అయితేనే ఇలా మనకు ఇక్కడ ఎంపీటీసీ అవుతాం, వార్డు మెంబర్ గెలిస్తేనే ఇలా ఎమ్మెల్యే గెలుస్తాం. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఓట్లు వస్తేనే, మన బూత్లో ఓట్లు పడితేనే మనం ఎవరైనా, నేను ఎమ్మెల్యే కానీ ఇంకెవరైనా, ఇంకేదన్నా మంత్రి కావాలన్నా, ఇంకేదన్నా ఎంపీ కావాలన్నా, ఏది కావాలన్నా ఇక్కడ మనకు కింది స్థాయిలో బూత్ బలోపేతంలో మనం ఎప్పుడు గ్రామాల్లో అన్యాయం ఎక్కడ ఉంటే అక్కడ మనం యుద్ధం చేయాలి. ఎందుకంటే ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టాలి. మనకు వచ్చిన అవకాశాన్ని ఎందులే నాకేం చెప్పి వాళ్ళు పెద్ద ఎక్కువ మంది ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏదో అంటారు కదా, మీ అందరి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది. ఖమ్మం జిల్లా ఎప్పుడు జిల్లా పార్టీ, జిల్లా అధ్యక్షులు మేమందరం కూడా మీ యొక్క ఎప్పుడు మీతో పాటే ఉంటాము. మీరు ఎప్పుడు కూడా ఒంటరి కాదు, ప్రతి గ్రామాల్లో మనం ఆ స్థాయిలో తీసుకెళ్ళాలి. ఆ రోజు కూడా ఇదే విధంగా ఈ రోజు ఎంతో చీకటి రోజు, ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కావాలని తన యొక్క అహంకారంతో నిరూపించుకోవడం కోసమే ఈ ఎమర్జెన్సీని విధించారు. అది సుమారు 21 నెలలు ఎమర్జెన్సీ, అంటే సుమారు 2 సంవత్సరాలు ఎమర్జెన్సీ. అంటే ఒక్కొక్కరు చీకటి గదిలో బంధించి మన జనసేన నాయకుల్ని, మన యొక్క సంఘ నాయకుల్ని, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అందరినీ కూడా ఎక్కడ ఎవరిని కూడా ఉపేక్షించకుండా అందరినీ తీసుకెళ్లి చీకటి గదిలో బంధించిన రోజు ఇది. మరుపురానిది, ఎప్పుడు క్షమించరాని రోజు ఇది. మనం ఇలాంటి ఎమర్జెన్సీని మనం మర్చిపోలేము, అలాంటి దాన్ని మనం అలాంటి రోజుని మనం క్షమించలేము. కాబట్టి అది ఎప్పుడు మన కళ్ళలో మెదులుతూ ఉంది. మన నాయకులు చాలామంది వాళ్ళు జైల్లో ఉండి అలా భూమి మీద ఉండకపోవచ్చు, వాళ్ళు మనకు అవన్నీ ఏదైతే మనకు కావాల్సినవన్నీ చూపించి పోయారు. కాబట్టి ఇలా మనం ఈ భారతీయ జనతా పార్టీ జెండాగానే మనం మోస్తున్నామంటే వాళ్ళ యొక్క చూపించిన మార్గదర్శనమే ఇవాళ మనకు అందరికీ ముందుకు నడిపిస్తాం. చాలామంది వేరే పార్టీకి వస్తుంటారు, పోతుంటారు, కానీ సామాన్య కార్యకర్త ఎక్కడైతే తయారయ్యి బీజేపీలోకి వచ్చారో వారు ఎప్పుడు కూడా జెండా వదిలిపెట్టరు. ఆయన ఇలా కొన్ని రోజులు బాగుండకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ యాక్టివ్ అయ్యి మన పార్టీ జెండా మోయడానికి సిద్ధంగా ఉంటారు. కొన్ని క్షణాలు ఆయన దూరం ఉండవచ్చు, కానీ మళ్ళీ వచ్చి మన పార్టీ కోసం, మన కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ఇంత బలంగా, ఇంత ప్రతిష్టంగా ఉంది. ఉన్న నలుగురు కూడా మనం ఏదైనా సరే ఇలా నలుగురు కాస్త మనం చాలా ఇలా లక్షల్లో మనకు ఓట్లు వచ్చినాయంటే మన కార్యకర్తలు, మన యొక్క స్టామినా పెరిగిందని ఈ జిల్లాలో మనం అందరం గర్వపడతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఎమర్జెన్సీ రోజుని మనం మర్చిపోవద్దు. మన నాయకులందరికీ ఆ రోజు పోరాడి ఇంత చీకటి గదిలో బంధించి ఆ రోజు అన్ని నరకయాతన అనుభవించినా కానీ మన కోసం ఇలా ఈ రోజుని, అంటే ఈ 3 సార్లు మన అధికారంలోకి రావడానికి కారణం కూడా ఆనాటి నాయకుల యొక్క కృషి అని చెప్పి నేను కోరుకుంటూ, ఆనాటి నాయకులందరినీ స్మరించుకుంటూ వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని చెప్పి అనుకుంటున్నాను. భారత మాతకి జై చేస్తున్నాను.